జాక్ కొంచెం క్రాక్. ఎలా ఉందంటే, రాతికి, శిల్పానికి మధ్య ఉండే తేడాను చూసి వాటిని జడ్జ్ చేసే మనుషుల మధ్య రాయి చేసే ప్రయాణమే ఈ సినిమా. మేజర్‌గా చెప్పాలంటే టెక్నికల్లీ సినిమా చాలా బానే ఉంది. కెమెరా వర్క్ అండ్ కలరింగ్ బిగ్గెస్ట్ ప్లస్ సినిమాకి. ఇక స్టోరీ విషయానికొస్తే శిల్పాన్ని చూసి రాతిని చులకన చేసే మనుషుల మధ్య నలిగిపోయిన కథ ఇది. కాకపోతే ఆ జర్నీ, ఆ ఎమోషన్ చాలా లిమిటెడ్‌గా చూపించారు. ఎక్కువ ఆ ఎమోషన్‌ని కంప్లీట్‌గా యూజ్ చేసుకోలేదు. దాని నుంచి కావాల్సిన డ్రామాని రన్ చేయలేదు. అది కొంచెం ప్రాబ్లమ్ సినిమాకి. ఇక హీరో క్యారెక్టరైజేషన్‌కొస్తే తను చేసే పనులు గాని, డైలాగ్స్ గాని ఎంటర్‌టైనింగ్ గానే ఉంటాయి. కానీ తను ఉన్న ప్రొఫెషన్‌కి, ఆ ఎలిమెంట్స్‌కి కావాల్సిన సీన్స్ ఇంటెలెక్చువల్‌గా లేవు. కాన్ఫ్లిక్ట్ స్ట్రాంగ్‌గా లేదు. ఎమోషన్స్‌గా చూసుకున్నా, లేదు స్క్రీన్ ప్లే వైస్‌గా చూసుకున్నా 2 కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి కథలో. వాటిల్లో ఒక కాన్ఫ్లిక్ట్‌ని అంటే ఈ రాయి, శిల్పం ఆ కాన్ఫ్లిక్ట్ గాని, తన జర్నీలో ఉండే కాన్ఫ్లిక్ట్ గాని స్ట్రాంగ్‌గా లేదు. దానివల్ల జరుగుతున్న డ్రామా హార్డ్ హిట్టింగ్‌గా అనిపించలేదు. అన్నీ చాలా ఈజీగానే, సింపుల్‌గానే జరిగిపోతా ఉంటాయి. హీరో పడే ఇంటర్నల్ స్ట్రగుల్ గాని, ఇంటెలెక్చువల్‌గా యాంటగానిస్ట్ బిహేవ్ చేయడం గాని, పేపర్ మీద కూడా ఏమి రాయలేదు సరిగ్గా. అదే సినిమాని లైట్ హార్టెడ్‌గా తీసుకెళ్ళిపోయింది. ఇక లవ్ ట్రాక్, వైష్ణవి చైతన్య రోల్ బానే ఉంది. స్టోరీకి నీడ్ ఉన్నంతలో బానే యూజ్ చేసుకున్నారు గానీ, తన రోల్‌లో రైటింగ్‌లోనే అంత ఇంపాక్ట్ లేదు. తన లుక్స్ మాత్రం చాలా బాగున్నాయి. చాలా ఎక్స్‌ప్రెసివ్ ఫేస్ తనది. కరెక్ట్ క్యారెక్టర్ పడాలంతే. ప్రకాష్ రాజ్ గారు, నరేష్ గారు ఉన్న వరకు బానే చేశారు. ప్రాబ్లమ్ ఏంటంటే రైటింగ్ పార్ట్‌లోనే వాళ్ళ క్యారెక్టర్ ఏమీ లేదు అంతగా. ఒక రకంగా చెప్పాలంటే కోర్ ఎమోషన్‌లోకి వేరే ట్రాక్‌ని తీసుకొచ్చేయడం వల్ల సినిమాలో ఉన్న హార్ట్ టచింగ్ పాయింట్‌ని మిస్‌లీడ్ అయిపోయినట్టు అనిపించింది. ఇప్పుడే హీరో లైఫ్‌లో ఒక ట్రాజిక్ ఇన్సిడెంట్ జరిగింది. ఆ ప్లాట్‌లోంచి స్క్రీన్ ప్లే జరుగుతున్న ప్లాట్‌లోకి రావడానికి కావాల్సిన హార్డ్ హిట్టింగ్ డ్రామా లేదు. అక్కడ చాలా వీక్ అయిపోయింది సినిమా. ఇక సాంగ్స్ పర్లేదు బానే ఉన్నాయి. లైట్ హార్టెడ్‌గా అలా ఫీల్ ఇస్తది. వెళ్ళిపోతాయి. మేజర్‌గా చెప్పాల్సింది కాన్ఫ్లిక్ట్ స్ట్రాంగ్‌గా లేదు. డ్రామా హార్డ్ హిట్టింగ్‌గా లేదు. స్క్రీన్ ప్లే ఎంగేజింగ్‌గా లేదు. టోటల్ సినిమా ఏదో అలా అలా నడిచిపోతుందంతే. సిద్దు ఉన్నాడు కాబట్టి తన ఎనర్జిటిక్ టైమింగ్ వల్ల ఎంటర్‌టైనింగ్ యాస్పెక్ట్స్‌ని యాడ్ చేయడం వల్ల అలా నడిచింది సినిమా. ఇది నా ఒపీనియన్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థాంక్స్ ఫర్ యూర్ లవ్ అండ్ సపోర్ట్. మన వీడియో మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మీ హార్ట్.